అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. ఈ వారం 25వ పర్షా జావ్. జావ్ అనగా ఆజ్ఞ అని అర్థం. సెఫెర్ తోరా నందు ఇది 25వ పర్షా. సెఫెర్ వైక్రా నందు ఇది 2వ పర్షా. 7వ అలియ వాక్య భాగములు. సెఫెర్ వైక్రా అనగా లేవియకాండము 8వ అధ్యాయం 30వ వచనం నుండి 36వ వచనం వరకు. 7వ అలియ క్లుప్త వివరణ. యాజకులను ప్రతిష్ఠించుట ప్రారంభించే ప్రక్రియను పూర్తి చేసి మోషే వారిని పవిత్ర అభిషేక తైలంతో అభిషేకిస్తారు. ఇది బలిపీఠం నుండి కొంత రక్తంతో కలిపి ఉంటుంది. మోషే అహరోనుపై అతని కుమారులపై వారి వస్త్రాలపై నూనె మరియు రక్తాన్ని చల్లారు. మోషే అహరోను మరియు అతని కుమారులతో ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం వద్ద మాంసాన్ని ఉడికించి అక్కడే తినమని, వారి ప్రతిష్టను పూర్తి చేయడానికి 7 రోజులు ప్రత్యక్ష గుడారం వద్ద ఉండాలని చెప్పారు. మరియు వారు మోషే ద్వారా ఎలోహిం ఆజ్ఞాపించినవన్నీ చేశారు. బలి మాంసాల వినియోగం గురించి మోషే యాజకులకు నిర్దేశిస్తారు. మరియు ఈ మొత్తం ప్రక్రియ తదుపరి 6 రోజులు పునరావృతం అవుతుందని, ఈ 7 రోజుల ప్రారంభోత్సవంలో వారు మిష్కాన్ సరిహద్దులను వదిలి వెళ్ళకూడదని వారికి చెప్పినట్లు ఈ అలియా వివరిస్తుంది. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.